అబ్బా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నది, లేకపోతే రపరప పెడతారు కొడుకులు. చావు మళ్ళీ వచ్చిండుగా, ఏదిరా దా దారా దా. స్నానం వల్ల చేసినావా లేదురా? కొంపదీసి పాటలు పెడతావా ఏంది? ఒరే నీ పాటలు మొత్తం సౌండ్ పోలింగ్ చేస్తారు. నన్ను ప్రశాంతంగా ఉండనియ్యరా మీరు? తొండపడి పడితే ఏడబడుతుంది నాకే ఉంది. గణపతి కడవలు లేరు, లడ్డనే లేపేయాల. ఉన్నది లడ్డు ఉన్నది. అరే ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? గడ్డు మొన్న కూడా ఒక లడ్డు నువ్వే దొంగతా తెచ్చింది రా ఈసారి. మరి చూడు ఎంత పెద్ద ఉన్నది. పెద్ద ఉన్నది కానీ ఏం మంచిగా లేదు. మరి చూడు చిన్న ఉన్నది కానీ లుక్ ఉన్నది. శివుడు ఉన్నాడు, పార్వతి ఉన్నది. మీ దానికి ఏమున్నది? రేపు మంచిగా లేదు. మీ దానికి ఏమ్రా మా గణపతి మంచిగా అంటావు? నువ్వేంద్రా మా గణపతి చిన్న ఉన్నది అంటావు? ఆ గణపతి అయినా దేవుడే, ఈ గణపతి అయినా దేవుడే. మనల్ని మనం కొట్టుకున్నాడు ఎందుకురా? కరెక్ట్ చెప్తున్నావురా. మధ్యలో మీ పెద్దది మరి చిన్నది అనుకుంటా కయ్యాలు ఆడుకుంటాం కానీ ఏ గణపతి అన్న దేవుడే. అరే మన దేవుణ్ణి మనమే తక్కువ వేసుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు, బాగా తప్పు. ఏం చెప్తుండ్రా? ఇక్కడ మట్టి ఇక్కడరా అయిపోయింది. గణపతి చేసిన అంత పెద్ద గణపతి తీసుకొచ్చింది కదా. తీసుకుంటున్నా ఏం పైగా నా విగ్రహాన్ని కొనడానికి పెళ్లి సంబంధాల్లో పిల్లని చూడడానికి వెళ్ళినట్టు పొలోమను 10 మంది వెళ్తారు. అందులో ఒకడికి ఆ బొమ్మ నచ్చిందని, ఇంకోటికి ఈ బొమ్మ నచ్చిందని. నా కర్మ ఏంటంటే అక్కడ ఉన్నవన్నీ నా బొమ్మలే. మళ్ళీ తీరా 10 మందికి ఒక బొమ్మ నచ్చాక అమ్మేటోడు అలుసుగా తీసుకొని 10,000 15,000 అని బాంబు పేలుస్తాడు. ఎందుకురా బాబు ఇంత రేట్ అంటే కలకత్తా నుంచి తెప్పించామంటాడు. నాకు అర్థం కానిది ఏంటంటే ఎక్కడైతే నేను కలకత్తా నుంచి అయితే నాకన్నా మొనగాడు వస్తాడా, అక్కడ కూడా నేనే కదా. ఇలా నన్ను బజార్లో పెట్టి బేరం ఆడి నా మొహానికి ముసుగేసి వ్యాన్